కేరళం విజయంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యూహాలు కేరళ యూడీఎఫ్ ప్రభుత్వం ఏర్పడడంలో చాలా క్రియాశీలకంగా ఉన్నది. నేరుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని నీ సమయం అయిపోయింది వెళ్ళిపో అని చెప్పి ప్రచారంలో కంటిన్యూస్గా తను చేసిన విధానం పెద్ద ఎత్తున దేశం యొక్క అటెన్షన్ని ఎలా ఒకవైపుగా తిప్పిన సందర్భం. తర్వాత అక్కడ జరుగుతున్న అభివృద్ధిని ఉన్నదానికంటే ఎక్కువ చూపించిన విజయాన్ని ప్రశ్నించడం, తనకు లేఖ రాయడం, మా దగ్గర అభివృద్ధిని చూడమని చెప్పి ఉచిత బస్సు నుంచి మొదలు పెడితే రైతు రుణమాఫీ లాంటి కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం ఎట్లా ఇస్తుందని చెప్పి అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాయడమే కాకుండా ప్రచారంలో తెలంగాణ నుంచి వెళ్ళిన ప్రతి నాయకుడు ఆ విషయాలన్నీ కూడా క్షేత్రంలో చెప్పడం, అన్నిటికంటే ముఖ్యంగా బీజేపీకి ఏ విధంగా అక్కడ సిపిఎం నాయకులు మద్దతు పలికిన అంశం నేరుగా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కమ్యూనిస్టులకు మీన్స్ సిపిఎంకు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే అని చెప్పి ఖరాఖండిగా చెప్పిన ముఖ్యమంత్రి తీరు కేరళ ప్రజలు ఏంటంటే విద్యావంతులు, వివేకవంతులు, అన్నిటికంటే విచక్షణతో ఓటు వేయగల సామర్థ్యం ఉన్న మెచ్యూర్డ్ ఓటరు కేరళ ఓటరు. సో మోడీ ఎన్ని పిల్లిరు గంతలు వేసినా కూడా అక్కడ ఆయనది ఏం నడవలేదు. ఆయన ఇండైరెక్ట్గా మద్దతు చెప్పిన ఎల్డిఎఫ్ ప్రభుత్వానికి కూడా ఎవరు అనుకూలంగా ఓటు చేయలేదు. కాబట్టి ఇలా ఒక ముందస్తుగా విజన్తో ముఖ్యమంత్రి గారు చేసిన ప్రచారం కావచ్చు, ఆయన సొంత ఇండియా కూటమి సభ్య పార్టీ అయినప్పటికీ కూడా ప్రత్యర్థిని గుర్తించి తమ విజయం ఎంత అవసరమో కేరళ ప్రజలకు, అంటే యూడీఎఫ్ విజయం ఎంత అవసరమో కేరళ ప్రజలకు చెప్పిన తీరు ఆకట్టుకున్నట్టుగా మనం ఈ విజయంతో మనం భావించాల్సి వస్తుంది. సో సౌత్ ఇండియాలో ఈరోజు మా నాయకులు ఖర్గే గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారితో సమానంగా తన యొక్క ఇమేజ్ని పెంచుకున్న రేవంత్ రెడ్డి గారు నిజంగా అదృష్టవంతులు, కార్యదీక్షకులు. ఎందుకంటే తను ఎలక్షన్ ఏ విధంగా చేస్తే విజయాలు చేకూరుతాయో ఇలా కేరళ మిత్రులకు అందరికి కూడా చెప్పిన సంఘటన. కాబట్టి రేపు ఇవాళ బీజేపీ వాళ్ళు ఏదేదో ఇక్కడ తెలంగాణలో చెప్తా ఉన్నారు మోదీ వస్తున్నాడు అని. మోదీ ఒక్కడొచ్చినా, మోదీతో కలిసి కేసీఆర్ వచ్చినా, ఎవరు వచ్చినా రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా వాళ్ళను రాజకీయ క్షేత్రంలో ఎదుర్కొని మట్టి గర్పించగలడో ఈ సంఘటన మనకు అర్థమైంది. కాబట్టి కేరళంలో మన ముఖ్యమంత్రి గారి పాత్ర, రేవంత్ రెడ్డి గారి పాత్ర ఉండడం అందరికీ గర్వకారణం. ఆయన ప్రచార శైలితో పాటు ఆయన అనుసరించిన వ్యూహం సక్సెస్ అయినట్టుగా మనం అందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది. కంగ్రాచులేషన్స్ కేరళం. మళ్ళొక్కసారి దేశం మొత్తానికి తన యొక్క ప్రతిభను చూపించిన రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు.